గోపీనాథ్ మృతిపై దర్యాప్తు చేయండి. రాయదుర్గం పిఎస్లో ఆయన తల్లి ఫిర్యాదు. రాయదుర్గం తన కుమారుడి మృతిపై దర్యాప్తు చేయాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి 92 సంవత్సరాలు శనివారం రాత్రి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గోపీనాథ్ మృతికి కారణాలపైన ఆయన పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన వాళ్ళ నిర్లక్ష్యం పైన విచారణ జరపాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తన కొడుకు మృతి వెనుక నిర్లక్ష్యం, సరిగ్గా చూసుకోకపోవడంతో పాటు మరింకేదో ఉన్నట్లు అనుమానంగా ఉందని ఫిర్యాదు చేశారు. గోపీనాథ్ అనారోగ్యంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో ఈ ఏడాది జూన్ 5న చేరారని, జూన్ 6న తను ఆసుపత్రికి వెళ్తే తన కుమారుని చూడనికి సెక్యూరిటీ సిబ్బంది తనను అనుమతించలేదని గోపీనాథ్ కుమార్తె దిశిరా రాతపూర్వకంగా వారికి ఇచ్చిన ఆదేశాలే ఇందుకు కారణమని ఆమె వాపోయారు. జూన్ 8న గోపీనాథ్ చనిపోయినట్లు ఆసుపత్రి ప్రకటించిందని, అంతకు ముందే గోపీనాథ్ చనిపోయినప్పటికీ ఆసుపత్రి వర్గాలు ఆలస్యంగా ప్రకటించినట్టు తెలుస్తుందని ఫిర్యాదులో ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఒకటి బాధాకరమైన విషయం ఏంటంటే, తల్లి ఖచ్చితంగా అక్కడ అన్యాయం జరిగిందా లేదనేది మనం డిసైడ్ చేయలేం, ఎందుకంటే కేసు దర్యాప్తులో ఉంది కాబట్టి. కానీ దాదాపు 6 నెలల తర్వాత ఇక ఈ ఒక్క రోజే కీలకం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ ఒక్క రోజే కీలకం. ఇక్కడ నిజాలు ఏంటి అనేది మనం పక్కన పెడితే వాళ్ళ ఫ్యామిలీ విషయం అది. కానీ ఈ టైంలో ఈ ఒక్క రోజులో ఏం చేయాలని బయటకు వస్తూ ఉన్నారు, ఎవరు ప్రలోభ పెడతా ఉన్నారు అనేది ప్రధానం ఇక్కడ. ఇప్పటిదాకా 6 నెలల నుంచి ఈ అంశాలన్నీ కూడా, ఇప్పుడు ఆమె మెన్షన్ చేసిన అంశాలన్నీ కూడా జూన్ 5, 6 తారీఖులో జరిగిన అంశాల గురించి ఆమె చెప్తా ఉంది. ఈ రీసెంట్గా జరిగిన గత నెలలో జరిగింది కానీ, లేదా ఈ నెలలో నవంబర్ నెలలో జరిగింది కానీ ఆమె చెప్పట్లే. గత 6 నెలల క్రితం గోపీనాథ్ గారు చనిపోక ముందు జరిగినవి, చనిపోయిన తర్వాత జరిగిన అంశాల గురించి ఆమె మెన్షన్ చేస్తా ఉంది. మరి అప్పటి నుంచి దాదాపు 6 నెలలు ఉంది. ఎంత బెదిరించినా 2-3 నెలలు. ఇప్పుడు ఇంత సోషల్ మీడియా అభివృద్ధి జరిగిన తర్వాత కూడా మమ్మల్ని ప్రలోభ పెట్టారు, మమ్మల్ని భయపెట్టారు అని మరి ఇప్పుడు భయపెట్టరా? నిజంగా అప్పుడు భయపెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎవరికి సపోర్ట్ చేయాలనేది కాదు నా పాయింట్. అప్పుడు భయపెట్టిన వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు భయపెట్టరా? మరి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చినట్టు? అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మీ ఫ్యామిలీ విషయాలు ఏమైనా ఉంటే మీరు ఇంటర్నల్గా మాట్లాడుకొని తేల్చుకునే పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటర్ని ప్రలోభ పెట్టే ప్రయత్నంగా ఇది కనపడతా ఉంది. దాన్ని మలుస్తున్నారు, రాజకీయంగా మలిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒక పెద్ద మనిషి చనిపోయిన దాన్ని కూడా చనిపోయిన తర్వాత ఖచ్చితంగా వారికి గౌరవం ఇవ్వాలి, అంతో ఇంతో. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ నాయకులు అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు, అటు అధికార పార్టీ ఇటు బీజేపీ పార్టీ రెండూ కూడా దీన్ని వాడుకుని రాజకీయం చేస్తూ ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది కుటుంబ విషయం. ఇది మీరు ఈ టైంలో బయటకు రావడం వల్ల ఏమైంది, రాజకీయం చేస్తూ ఉన్నారు ఆయన చావుని. ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలి. నిజంగా అక్కడ తప్పు జరుగుండుంటే మీకు న్యాయం జరగాలి, దర్యాప్తు జరగాలి. కానీ చాలా లేట్, ఇది చాలా లేట్ అయిన విషయం. ఇది కరెక్ట్గా నామినేషన్ ప్రక్రియ పూర్తి అవ్వబోతుంది అనే టైంకి ఒక లెటర్ బయటకు వస్తుంది. లేదు ఇక ప్రచారాలన్నీ కరెక్ట్గా ఇక ముగిసిపోతున్నాయనే టైంకి ఇట్లా తల్లి బయటకు వచ్చి మాట్లాడుతుంది, కొడుకు బయటకు వచ్చి మాట్లాడతాడు. అంటే ఇది కేవలం రాజకీయం అనే క్లియర్గా మెన్షన్ అవుతా ఉంది ఈ టైంలో. అంటే ఈ సందర్భం మంచిది కాదని నేను చెప్పబోతున్నా. ఇప్పుడు ఏదైతే మీరు బయటకు వచ్చిన సందర్భం మంచిది కాదు. దీన్ని కేవలం రాజకీయానికో లేదా ఓట్ల కోసం కాంగ్రెస్ ఆడుతున్న డ్రామానో దీన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కేటీఆర్ కూడా ఏమంటున్నాడు,
కేవలం కాంగ్రెసే వీళ్ళు వెనకుండి వీళ్ళతో చెప్పిస్తున్నారు అంటున్నాడు. అక్కడ ఆయన అన్యాయం జరిగిందని మాట్లాడారు.